మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం అనేది మచ్చుకు కూడా కనిపించడం లేదు. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ను పలు కేసుల్లో ఇరికించి జైలుకు పంపించింది షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఖాన్ను నిర్దోషిగా ప్రకటించి తీర్పు ఇచ్చినా ఏదో ఒక కేసులో జైల్లో మగ్గేలా చేస్తోంది నవాజ్ షరీఫ్ ప్రభుత్వం. తాజాగా ఒక అడుగు ముందుకేసి ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహరీక్ ఏ ఇన్సాఫ్ పార్టీని రద్దు చేయాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. దీంతో ఇమ్రాన్ ఖాన్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో దాదాపు 80% ప్రజలు ఆయనకు మద్దతు తెలుపుతున్నా ఇంకా జైల్లోనే ఆయన మగ్గుతూ ఉండడం పట్ల దేశ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన పార్టీని రద్దు చేస్తామని అక్కడి సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకటించి యావత్ దేశాన్ని షాక్కు గురిచేశారు. ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పీటీఐ త్వరలోని ఉనికిని కోల్పోనుందా? ఇమ్రాన్ ఖాన్ పై కక్షగట్టి ఆయన్ను జైల్లోనే మగ్గేలా చేయాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుందా అంటే అక్కడి రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానమిస్తున్నారు. ప్రస్తుత పలు కేసుల్లో జైల్లో ఉన్న ఇమ్రాన్ పార్టీ పీటీఐని రద్దు చేయాలని ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తోంది. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరంటే ఇమ్రాన్ ఖాన్ అని చెప్పాల్సి వస్తోంది. ఇటీవల ముగిసిన నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఎన్నికల కమిషన్ ఖాన్ పార్టీ గుర్తును రద్దు చేసింది. అయినా ఆయన పార్టీ తరపున అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా నిలబడి ఎన్నికల్లో పెద్ద ఎత్తున సీట్లు గెలిచారు. అంటే దేశంలో ఆయనకు ఉన్న ప్రజాదరణ ఏ పార్టీదో తేలికగా అర్థం చేసుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే ఇమ్రాన్ ఖాన్ను ప్రభుత్వం ఇప్పటికే పలు కేసుల్లో ఇరికించి జైలుకు పంపించింది. అయితే ఈ కేసులు పాక్ సుప్రీంకోర్టులో నిలబడలేదు. ఖాన్కు అనుకూలంగా కోర్టు తీర్పులు ఇవ్వడం షరీఫ్ ప్రభుత్వానికి మింగుడు పడ్డం లేదు. తాజాగా సుప్రీంకోర్టు ఖాన్ పార్టీ పీటీఐకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నేషనల్ అసెంబ్లీతో పాటు ప్రొవిన్షియల్ అసెంబ్లీలో రిజర్వ్ సీట్లలో వాటా దక్కించుకునే అర్హత ఉందని కోర్టు పీటీఐకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం దీనికి కౌంటర్గా ప్రస్తుతం ఖాన్కు వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలను సేకరించి పార్టీని రద్దు చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ సాక్ష్యాలను కోర్టులో చూపించి పీటీఐ పార్టీని రద్దు చేయాలని కోర్టును కోరుతామని సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ సోమవారం నాడు చెప్పారు. ఇక ఆయన ఖాన్పై చేసిన ఆరోపణల విషయానికి వస్తే ఇమ్రాన్ ఖాన్ గత ఏడాది దేశంలో జరిగిన హింసాత్మక నిరసనలకు ఆయనే కారణమని, కీలకమైన సమాచారం లీక్ చేశారని తరార్ ఆరోపణలు చేస్తున్నారు. ఇదే కాకుండా ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్తో పాటు మరో 2 సీనియర్ నాయకులు, మాజీ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆరిఫ్ అల్వీ, నేషనల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం అల్వీలపై రాజద్రోహం కేసు పెట్టబోతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ విషయానికి వస్తే నేషనల్ అసెంబ్లీతో పాటు ప్రొవిన్షియల్ అసెంబ్లీలో మహిళలకు, రిలీజియస్ మైనార్టీలకు రిజర్వ్ చేసిన సీట్లను పీటీఐకి కేటాయించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై పీటీఐ సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి సయ్యద్ జుల్ఫికర్ బుఖారీ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం నిర్ణయం చూస్తుంటే, ఇమ్రాన్ ఖాన్కు అనుకూలంగా కోర్టులో తీర్పు వస్తుంటే దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వంలో కలవరం మొదలైంది. కోర్టులను బెదిరించలేరు, జడ్జిలను బ్లాక్మెయిల్ చేయలేరు. అందుకే కేబినెట్ ద్వారా పీటీఐ పార్టీని రద్దు చేయాలనే పిటిషన్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారని అన్నారు. ఇప్పటి వరకు ఖాన్పై మోపిన కేసులు కోర్టులో వీగిపోయాయి. గత వారం సుప్రీంకోర్టు ఇమ్రాన్ ఖాన్కు చెందిన పీటీఐని రాజకీయ పార్టీగా గుర్తించింది. ఎన్నికల గుర్తు లేనంత మాత్రాన ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను నిలబెట్టరాదని ఎక్కడా రూల్ లేదని కోర్టు పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో పీటీఐ పార్టీ ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్ను ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. దీంతో పార్టీ గత్యంతరం లేక తమ అభ్యర్థులను ఇండిపెండెంట్లుగా బరిలో నిలిపింది. పీటీఐ మద్దతు తెలిపిన ఇండిపెండెంట్ అభ్యర్థులు పార్లమెంట్ అత్యధిక సీట్లు అంటే 93 సీట్లు గెలిచి షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్
షహబాజ్కు, ఆసిఫ్ అల్వీ జర్దారీకి చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది. అటు తర్వాత ఈ రెండు పార్టీలు కలిసి పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఇదిలా ఉండగా సింధ్ మాజీ గవర్నర్ జుబేయర్ గతంలో PMLN పార్టీలో కీలక పాత్ర పోషించారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. గత వారం సుప్రీంకోర్టు రూలింగ్ PTIకి అనుకూలంగా రావడంతో ఏకంగా PTIని రద్దు చేయాలని పాక్ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. దేశంలోని మెజారిటీ ప్రజలు తమ ఓటును ఇమ్రాన్ ఖాన్కు చెందిన PTIకి వేశారు. ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ప్రజలు తిరుగుబాటు చేస్తారు. దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశాలను కొట్టిపారేయలేమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 2018లో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అటు తర్వాత ప్రతిపక్షాలు ఏప్రిల్ 2022లో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఆయనను ప్రధానమంత్రి పదవి నుంచి దించారు. క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా అవతారమెత్తిన ఇమ్రాన్ ఖాన్పై సుమారు 150 కంటే ఎక్కువ కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ప్రభుత్వానికి చెందిన రహస్య పత్రాలను బహిరంగపరిచారని ఆయనపై రాజద్రోహం కేసు నమోదైంది. అమెరికాలో పాకిస్తాన్ రాయబారి 2022లో పంపిన కీలకమైన సమాచారాన్ని ఇమ్రాన్ బహిరంగపరిచారని షరీఫ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కాగా ఈ ఆరోపణలను ఆయన ఖండించారు. తనను పదవి నుంచి దించడానికి తన రాజకీయ ప్రత్యర్థులు దేశంలోని అత్యంత శక్తివంతమైన మిలిటరీ అమెరికా ప్రభుత్వంతో కలిసి కుట్ర పన్నుతోందని ఖాన్ అప్పట్లో ఆరోపించారు. దీన్ని వాషింగ్టన్తో పాటు పాకిస్తాన్ ఆర్మీ కూడా ఖండించింది. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా కోర్టులు అనుకూలంగా తీర్పులు ఇస్తున్నా ఆయన మాత్రం గత ఏడాది ఆగస్టు నుంచి జైల్లోనే మగ్గుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే పాకిస్తాన్లో ప్రభుత్వాన్ని నడిపేది ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అనేది వాస్తవం. ఆయనకు ఇమ్రాన్ ఖాన్కు అస్సలు పడదు. మునీర్ దయ తలిచే వరకు ఖాన్ జైలు నుంచి బయటికి రావడం కష్టమేనని పాక్ రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సాడ్ స్టోరీ ఆఫ్ ఖాన్ అని సానుభూతి చూపించాల్సిందే తప్ప పాక్ ప్రజలు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. గాడ్ సేవ్ పాకిస్తాన్.